వైసీపీలో మార్పుల మంటలు రగులుతున్నాయి. మారిన ఇన్ఛార్జీలపై అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. మంత్రి జోగి రమేష్ కు వ్యతిరేకంగా పెనమలూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. పెడన నుంచి జోగి రమేష్ ను ఇటీవలే పెనమలూరుకు మార్చింది వైసీపీ అధిష్టానం. ఈ నిర్ణయంపై కొందరు స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్స్, ఫ్లెక్సీలు వెలిశాయి. పెనమలూరు సీటు కేటాయించాలంటూ పడమట సురేష్ బాబు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ అధిష్టానాన్ని కోరారు. చివరి వరకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే హైకమాండ్ మాత్రం జోగి రమేష్ ను ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో అసంతృప్తి రగిలింది. జోగి రమేష్ ను పెనమలూరుకు నియమించడం సరైంది కాదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కొందరు అసంతృప్తి వర్గం కార్యకర్తలు. పెనమలూరులో ఎలాంటి పరిచయాలు లేని వ్యక్తిని ఇక్కడ ఎలా కేటాయిస్తారంటూ అధిష్టానం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇటు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ప్రస్తావిస్తూ జిల్లాలో ఒక మహిళను కూడా స్థానం కేటాయించలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కేపీ సారథి టీడీపీలో చేరేందుకు సిద్ధమైపోయారు. మొత్తంగా పెనమలూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ రాణి, ఈరోజు పెనమలూరు నియోజకవర్గం రాజకీయం, వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇటీవల నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల నేపథ్యంలో పెడన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి జోగి రమేష్ ని పెనమలూరు నియోజకవర్గానికి మార్చారు. అయితే పెనమలూరు నియోజకవర్గానికి జోగి రమేష్ పేరు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యతిరేక వర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి కేపీ సారథిని అక్కడ నుంచి తప్పించినటువంటి నేపథ్యం ఒకటి. మరికొంతమంది అక్కడ స్థానికంగా సీటు ఆశించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వీరందరి నేపథ్యంలో అక్కడ ఈ రోజు రాత్రి అక్కడ ఆసక్తికరమైన ఫ్లెక్సీలు వెలిశాయి. మొత్తం జగన్మోహన్ రెడ్డిని అడ్రస్ చేస్తూ, జగనన్న ఇది భావ్యం కాదు, జోగి రమేష్ ని ఏ విధంగా ఏ ప్రాతిపదిక మీద నియోజకవర్గానికి పెనమలూరు నియోజకవర్గానికి కేటాయించారు, ఆయన ఇక్కడ స్థానికంగా ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి, వైఎస్ఆర్సీపీ తరఫున ఏమాత్రం ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని ఇక్కడ ఎందుకు ఆయన్ని కేటాయించారనేటువంటి ఫ్లెక్సీలు ఒకవైపు వెలిసినాయి. మరొక వైపు కొన్ని ఫ్లెక్సీలు అయితే ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి. జోగి రమేష్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెత్తందారులపై పోరాటం చేస్తున్నాడు మన జగనన్న. మన పార్టీలో ఉన్న పెత్తందారుల కుట్రలో భాగంగా నీ సీటును మార్చి నిన్ను గెలిచి ఓడించే మంత్రివర్గంలో నీకు భాగస్వామ్యం లేకుండా చేయటమే లక్ష్యంగా ఈ పెత్తందారులు పావులు కదుపుతున్నారు, జాగ్రత్త అంటూ మరొక ఆసక్తికరమైన ఫ్లెక్సీ పెనమలూరు నియోజకవర్గంలో వెలిసింది. మొత్తం మీద చూస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ సారథి అక్కడ ఈసారి టికెట్ లేదని భావించారు. ఆయన పార్టీ మారే యోచనలో మరొక వైపు ఉన్నారు. జోగి రమేష్ అక్కడ కేటాయించడం పట్ల అక్కడ ఉన్నటువంటి పడమట సురేష్ బాబు, అదేవిధంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ కూడా ఇప్పటికే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎప్పటి నుంచో కనిపెట్టుకుని అక్కడ పార్టీ కార్యక్రమాలకి పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా సేవ చేస్తున్నటువంటి వ్యక్తులను కాదని పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి జోగి రమేష్ ని పెనమలూరు తీసుకురావడం పట్ల అనేక రకాలైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లుగా ఈ ఫ్లెక్సీలను చూస్తే తెలుస్తా ఉంది. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి సెగ్నా కూడా ఈ మధ్య పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పాటు జిల్లాలో 33% మహిళా రిజర్వేషన్ అనే ప్రక్రియ ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఒక మహిళా అభ్యర్థిని కూడా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి సీట్లు లేకపోవడం కూడా మరొక కారణంగా అభ్యంతరంగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే పెడన నుంచి వచ్చినటువంటి జోగి రమేష్ పెనమలూరుని ఏ విధంగా వ్యతిరేక వర్గాన్ని ఏ విధంగా కలుపుకొని పోతారు, రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు, స్థానికంగా ఉన్నటువంటి ఒకవైపు పెనమలూరులో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ సారథి వర్గం ఒకవైపు ఉంది, మరొక వైపు వైసీపీలోనే జోగి రమేష్ కి వ్యతిరేక వర్గం మరొక వైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు వర్గాలను సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్తారనేటటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు పెనమలూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంటూనే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అధిష్టానం నిశ్చితంగా గమనిస్తా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ అధ్యయనం చేసేటటువంటి ప్రక్రియ ఉంది. ఈ వ్యతిరేక వర్గాన్ని ఏ విధంగా సముదాయిస్తారు, జోగి రమేష్ ఏ విధంగా అనుకూలంగా మలుస్తారనేటటువంటి అంశం గురించి కూడా ఇప్పుడు ఆసక్తికరంగా చర్చ జరుగుతా ఉంది. ఝాన్సీరాణి, అలాగే జయరాజ్, జోగి రమేష్ కు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పోస్టర్స్ పై వైసీపీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? వైసీపీ వైఖరి ఎలా ఉంది?
తప్పకుండా ఝాన్సీ రాణి దీనికి సంబంధించి మొత్తం ఉన్నటువంటి రాత్రిగా వెలిసిన ఫ్లెక్సీలు జోగి రమేష్ పేరు ప్రకటించిన రోజు నుంచి కూడా వ్యతిరేక వర్గం పూర్తిగా తయారైంది. అక్కడ మొత్తం వాళ్ళందరూ కూడా ఒకటవుతున్నటువంటి నేపథ్యం. కొంతమంది అయితే వైసీపీకి రాజీనామా చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పడమటి సురేష్ బాబు అదేవిధంగా ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న చంద్రశేఖర్ కూడా ఇప్పటికే అధిష్టానం దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యక్రమాలు ఏవి ఇచ్చినా కానీ పూర్తి స్థాయిలో అమలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా జోగి రమేష్ ని నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించడం పట్ల అభ్యంతరాలని ఇప్పటికే బహిరంగంగానే వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే పదవులకు రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కేపీ శారద కూడా గత కొంతకాలంగా అదే నియోజకవర్గంలో ఉంటూ ఆ నియోజకవర్గంలో మళ్లీ 2024 కూడా పోటీ చేయాలనేటువంటి ఆసక్తితో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆయనకి ఈసారి టికెట్ లేదని తేల్చినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు శారదకి బలమైనటువంటి సామాజిక వర్గంతో పాటు అక్కడ పార్టీ క్యాడర్ కూడా బలంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యం గత 5 సంవత్సరాలుగా అక్కడ పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకుంటూ ఆయన ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి శారదకి టికెట్ లేదనే నేపథ్యంలో ఆయన వర్గం అంతా కూడా ఈ నెల 21వ తేదీన టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరొకవైపు జోగి రమేష్ ని పెనమలూరు తీసుకురావడం పట్ల వైసీపీలో ఉన్నటువంటి ఇంకొక వర్గం కూడా పూర్తిగా ఆయన వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ఉంది. వెలిసినటువంటి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో వెలిసినటువంటి విభిన్నమైనటువంటి పోస్టర్ లో ఉన్నటువంటి మ్యాటర్ ను చూసినా పోస్టర్ లో పార్టీకి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడ్రస్ చేస్తూ రాసినటువంటి నినాదాలు చూస్తే పూర్తిగా మొత్తం వైసీపీకి వ్యతిరేక వర్గం తయారైందని చెప్పుకోవచ్చు. జోగి రమేష్ కి ఏమాత్రం ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అన్ని అనుకూలంగా మార్చుకోవడానికి జోగి రమేష్ ఎలా ముందుకెళ్తారనేటువంటి అంశం గురించి కూడా ఈ రోజు చర్చ జరుగుతోంది. మరొకవైపు పెనమలూరు నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ అధిష్టానం. మొత్తం మీద అక్కడ పార్థసారథిని అక్కడి నుంచి తప్పించినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ ను కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా సముదాయిస్తారు, వ్యతిరేక వర్గాన్ని ఏ విధంగా దారిలోకి తీసుకొస్తారనే అంశం గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూస్తే పెనమలూరు నియోజకవర్గం రాజకీయం ముదురుతా ఉంది. ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి రాజకీయం ముదురుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 3 వర్గాలుగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఒకవైపు పెనమలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కేపీ శారద వర్గం ఒకవైపు ఉంది. మరొక వైపు జోగి రమేష్ కి వ్యతిరేకంగా ఉండేటువంటి మరొక వర్గం తయారైంది. మరొక వర్గం జోగి రమేష్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ని సముదాయించడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది ఇప్పుడు కత్తి మీద సాములాగా ఆయన మారేటటువంటి పరిస్థితి. దీన్ని అధిష్టానం వీళ్ళందరినీ కూడా ఎవరైతే వ్యతిరేక వర్గంగా ఉన్నారో వ్యతిరేకంగా పోస్టర్లు గానీ ఇతర వ్యతిరేకంగా ప్రచారం గానీ నిర్వహిస్తున్నారో జోగి రమేష్ కి పూర్తిగా సహకరించే పరిస్థితి లేదు అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వారందరితో అధిష్టానం ఏ విధంగా వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ జోగి రమేష్ పర్యటన ఉండబోతోంది. సో ఎన్ని గంటలకు ఉండబోతోంది? పెనమలూరులో ఇవాళ జోగి రమేష్ పర్యటన జరగబోతోంది కదా, ఎన్ని గంటలకు ఆయన అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోంది జయరాజ్? ఝాన్సీ రాణి ప్రస్తుతం అయితే పెనమలూరు నియోజకవర్గం అంతా కూడా అధిష్టానం అయితే చాలా దృష్టి సారించింది. కేపీ సారథి పార్టీని వీడతారనేటటువంటి అంశం ఉంది. 21వ తేదీన పెనమలూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టడం, చంద్రబాబు నాయుడిని అక్కడ ఆహ్వానించడం, చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నియోజకవర్గంలో ఉన్న కీలక నేతలు కూడా అక్కడ హాజరయ్యి చంద్రబాబు సమక్షంలోనే కేపీ సారథి పార్టీ టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఒకవైపు పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ బోడే ప్రసాద్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే టీడీపీకి ఉన్నారో అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఇప్పటి వరకు అయితే ఉన్నారో బోడే ప్రసాద్ కూడా ఇటీవల అక్కడ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాను, అదేవిధంగా సీటు మందే గెలుపు మందే అనే నినాదాన్ని కూడా ఆ రోజు ఆయన ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రముఖుల సమావేశంలో కూడా ఆయన మొత్తం తేల్చి చెప్పినటువంటి పరిస్థితుల్లో కేపీ సారథి కూడా ఈ నెల 21వ తేదీన పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ సమక్షంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరడానికి
అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారంటే పెనమలూరు నియోజకవర్గాన్ని కేపీ సారథి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారనేటటువంటి సంకేతాలు అయితే ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బోడే ప్రసాద్ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారనే సంకేతాలు ఇచ్చారు. మొత్తమే చూస్తే ఇది టీడీపీకి కూడా ఒక విధంగా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి. బోడే ప్రసాద్ ని సముదాయించాలి, కేపీ సారథికి అక్కడ సీట్ ఇవ్వాలంటే బోడే ప్రసాద్ కి ఆల్టర్నేటివ్ ఏంటి అనేటటువంటి అంశం గురించి కూడా చూడాల్సి ఉంది. అయితే కేపీ సారథి కూడా నూజివీడు నియోజకవర్గం అనేది ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. అదేవిధంగా కైకలూరు నియోజకవర్గం కూడా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఉంది. అయితే కేపీ సారథి మాత్రం పెనమలూరు నుంచి నియోజకవర్గం నుంచే ఈసారి తాను పోటీ చేస్తాననే అంశాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం ఉంది. దీనికి అనుగుణంగా ఈ నెల 21వ తేదీన పెనమలూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టడం, ఆయన అనుచరులు అక్కడ ఉన్నటువంటి కేడర్ అందరూ కూడా ఆ సమావేశానికి హాజరవడం, పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి ఆ చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం, అక్కడ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలో చేరడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చురుగ్గా చేస్తున్నారు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.